ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్మా ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని సెకండ్ లెసన్ అయిన ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే లెసన్లోని ఎక్సైజ్ నెంబర్ 2.1లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వీడియో ఖచ్చితంగా 7th క్లాస్ పిల్లలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెట్ మరియు మెగా డిఎస్సి ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా గ్యారంటీగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలోచించగానే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 2.1, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డ్రాయింగ్స్ A to B. సో ఇక్కడ ఈ డ్రాయింగ్స్ ఈ 4 ఆప్షన్స్ ఏది తీసుకుంటుందో అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ 1 2 3 మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్లో మనకి 2/3 మాట, అంటే 2 పార్ట్స్ కంప్లీట్గా కలర్ వేశారు, అంటే 2/3. ఇదొక 2/3, ఇదొక 2/3, ఇదొక 2/3. అలాంటి 2/3లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో కనుక 3 × 2/3 ఎక్కడ ఉంది మనకి? సో థర్డ్ ఆప్షన్. అంటే మనకి ఇది ఏం రాయొచ్చు? ఇది 3 × 2/3 రాయొచ్చు. ఇక్కడ మనకి ఏ అని రాయొచ్చు కావాలంటే. నెక్స్ట్, ఇది 2 ఉన్నాయి. ఈ 2 పార్ట్స్లోని ఒక పార్ట్కి కంప్లీట్గా కలర్ వేస్తారు, అంటే ఇది 1/2. సో 2 పార్ట్స్లో 1 దానికి వేసే కనుక 1/2. ఇది కూడా 1/2. అలాంటి 1/2లు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2 ఉన్నాయి. 2 1/2 అన్నమాట. ఇదేంటి? 2 1/2. 2 × 1/2. 2 × 1/2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కనుక ఇది బి. నెక్స్ట్ 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్కి ఒకదానికి కలర్ వేశారు, అంటే 4 పార్ట్స్కి ఒకటి దానికి కలర్ వేశారు, అంటే 1/4. ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4. అంటే ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి. అంటే 3 × 1/4. 3 × 1/4 ఇక్కడ ఉంది. సో కనుక ఇది సి. కనుక ఇక్కడ 3 × 1/4 రాయొచ్చు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ 5 పార్ట్స్లో ఒకదానికే కలర్ వేస్తారు, అంటే 1/5. ఇక్కడ 1/5 ఉంది, ఇక్కడ 1/5 ఉంది. అంటే ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2 1/5లు ఉన్నాయి, అంటే 2 × 1/5. 2 × 1/5 అంటే ఇది. సో ఇది డి. సో ఇక్కడ 2 × 1/5 రాయొచ్చు. ఇలా ఈజీగా చేయొచ్చండి. సమ్ పిక్చర్స్ A to B ఆర్ గివెన్ అండ్ సో ద మ్యాచింగ్. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేద్దాం, బొమ్మలు మనం చూద్దాం. 1 2 3. ఈ 1 2 3 పార్ట్స్లో 1 పార్ట్కి కలర్ వేస్తారు, అంటే 1/3. ఇది కూడా 1/3, అంటే 2 × 1/3. 2 × 1/3 ఎక్కడ ఉందో చూసుకోండి. 2 × 1/3 ఇక్కడ ఉంది. సో కనుక ఇది ఏ. ఈజ్ ఈక్వల్ టు సరిపోద్ది. ఇది కూడా సరిపోద్ది. చూడండి, 1 2 3 పార్ట్స్లో 2 పార్ట్స్కి కలర్ వేస్తారు, అంటే 2/3. సో సరిపోయింది. అంటే అర్థం ఏంటి? 2 1s are 2/3 అది మాట దీని మీనింగ్. నెక్స్ట్, అంటే మనం సెకండ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, 1 2 3 4 పార్ట్స్కి 1 2 3 పార్ట్స్ వేస్తారు, అంటే 3/4. ఇక్కడ ఒక 3/4, ఇక్కడ ఒక 3/4, ఇక్కడ ఒక 3/4. అంటే 3/4 ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. అంటే 3 × 3/4. 3 × 3/4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కనుక ఇది బి రాసుకోవచ్చు. మరి ఇది వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎలాగా? ఈజ్ ఈక్వల్ టు. సో కంప్లీట్గా 2 ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా, ఇది అంటే కంప్లీట్గా 2 ఉన్నాయి. 2 1 2 3 4 పార్ట్స్ ఒకదానికి వేసారు, 1/4. సో చూసారా వస్తుంది. అంటే 3 3s are 9. 9ని 4తో డివైడ్ చేస్తే 4 2s are 8, ఇంకా 1 రిమైండర్ ఉంది, 1/4 అదనమాట. అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రాయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాసిన తర్వాత దాన్ని 4తో డివైడ్ చేసి మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాయాలి. నెక్స్ట్ ఇది చూడండి, అంటే ఈ 2 అయిపోయిందంటే నెక్స్ట్ ఇదే కదా. సో అంటే ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ ఇది సి అవుతుంది అన్నమాట. ఎలా సార్? 1 2 3 4 5 వీటిలో ఒకదానికి కలర్ వేస్తారు, అంటే 1/5. ఇది 1/5, ఇది 1/5, ఇది 1/5. అలాంటి ఎన్ని ఉన్నాయి? 3 1/5లు ఉన్నాయి. సో 3 1/5. సో రిజల్ట్ ఏమొస్తుంది? మొత్తం దాంట్లో 3కి ఒకేసారి వేయాలి. 1 2 3 3/5. సో 3/5. 1 3s are 3 3/5. సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, మల్టిప్లై అండ్ రెడ్యూస్ ద లోయెస్ట్ ఫార్మ్ అండ్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ముందు వీటిని మల్టిప్లై చేయండి, తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయండి అని అర్థం.
7 3s are 21 by 5. 7 3s are 21 by 5. ఇప్పుడు మనం 21ని 5తో డివైడ్ చేయాలి. 5 4s are 20. 5 4s are 21. ఇప్పుడు మనకి కంప్లీట్గా 4 వచ్చిందన్నమాట. అంటే 5 4s are 20. అంటే రిమైండర్ ఇది. రిమైండర్ మనం లాస్ట్లో రాసుకున్నాం. 5 4s are 20 కనుక 4 వచ్చింది. ఇంకా ఎంత మనకి 1 ఉంది. ఎంతకి 5 పార్ట్స్కి 1 పార్ట్ మిగిలిపోయింది. సో కనుక 1 by 5. సో 4 into 1 by 5. నెక్స్ట్ 4 1s are 4. 4 by 3. 4ని 3తో డివైడ్ చేయాలి. 3 1s are 3. మనకు కంప్లీట్గా 1 వచ్చింది. ఇంకా 3 పార్ట్స్కి 1 పార్ట్ మిగిలిపోయింది. అంటే 1 1 by 3. 1 1 by 3. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. 3 1s are 3. 3 plus 1 4. 4 by 3. నెక్స్ట్ 2 6s are 12. 12 by 7. సారీ 12ని 7తో డివైడ్ చేయాలి. 7 1s are 7. 12లో 7 తీస్తే 5. అంటే కంప్లీట్గా మనకి 1 వచ్చింది. ఇంకా 7 పార్ట్స్కి 5 పార్ట్స్ మిగిలిపోయాయి. అంటే 5 by 7. 5 by 7. నెక్స్ట్ 5 2s are 10. 10 by 9. సో 10ని మనం 9తో డివైడ్ చేయాలి. 9 1s are 9. సో రిమైండర్ 1. 9 1s are 9. రిమైండర్ 1. సో అంటే 1 వచ్చింది. ఇంకా మనకి 1 రిమైండర్. సో 1 by 9. 1 by 9. నెక్స్ట్ 2 4s are 8. 8 by 3. అంటే 8ని 3తో డివైడ్ చేయాలి. 3 2s are 6. సో రిమైండర్ 2. సో కంప్లీట్గా మనకి 2 వచ్చింది. ఇంక రిమైండర్ 2 by 3. నెక్స్ట్ 5 6s are 30 by 2. సో 30ని 2తో డివైడ్ చేస్తే 2 15s are 30. రిమైండర్ లేదు. అంటే 15 రాస్తే సరిపోతుంది. మళ్ళీ 0 by 2 రాయవలసిన లేదు. 0 by 2 అన్నా 0. మళ్ళీ 0 into anything 0 అనుకుంటారు కనుక రాయవలసిన లేదు. నెక్స్ట్ 4 11s are 44 by 7. సో 44ని 7తో డివైడ్ చేయండి. 7 6s are 42. 2 ఉంటుంది. అంటే దీన్ని 6 2 by 7 రాయొచ్చు. 6 2 by 7. నెక్స్ట్ 5 1s are 5. 5 4s are 20. 4 into 4 16. డైరెక్ట్గా రాసేయచ్చు. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కనుక. నెక్స్ట్ దీని రాయొచ్చు 13 by 3. సో 13ని 3తో డివైడ్ చేద్దాం. 3 4s are 12. సో 1 రిమైండర్ ఉంటుంది. అంటే 4 కంప్లీట్గా వచ్చింది. ఇంకా 1 మిగిలిపోయింది. సో 1 by 3. నెక్స్ట్ 5 1s are 5 3s are 15. ఇంకా మనకి ఏమొచ్చింది? 3 into 2 వచ్చింది. 3 2s ఎంత? 6. సో 3 2s are 6. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th సొల్యూషన్ చూద్దాం. షేడ్. సో ఇక్కడ 1/2 ఆఫ్ ది సర్కిల్స్ని షేడ్ చేయమంటున్నాడు. 1/2 ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే 2 1s are 2 6s are. అంటే మనం 6 సర్కిల్స్ని సెట్ చేయాలన్నమాట. 6 సర్కిల్స్ మీకు నచ్చిన సర్కిల్స్ ఒక ఆర్డర్లో అవసరం లేదు. 1 2 3 4 5 6 అయిపోయింది. 2/3 ఆఫ్ ది ట్రయాంగిల్స్. 2/3 ఆఫ్ అంటే ఇంటూ. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ. ట్రయాంగిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 3 1s are 3 3s are. సో 2 into 3 6. ఇక్కడ కూడా 6 మనం సెట్ చేయాలి. సిక్స్ అయిపోయింది. 3/5 ఆఫ్ 3/5 ఆఫ్ అంటే ఇంటూ
సో స్క్వేర్స్ 1 2 3 4 5 5 3 జా 15 5 1 జా 5 3 జా సో 3 3 జా 9 9 స్క్వేర్స్ని మనం సెట్ చేయాలి. మీకు నచ్చిన చేయొచ్చండి, ఏం ప్రాబ్లం కాకపోతే 9 ఉండాలి, ఎగ్జాక్ట్గా 9 ఉండాలి కౌంట్ చేస్తే. So 3 3s are 9. Find the value. 1/2 half ante into 24. 2 1s are 2 12s are. So 12 1s are 12. So first answer 12. Next. 1/2 half ante into 46. 2 2s are 2 3s are. So ante 23. 23 1s are 23. Next. 2/3 into half ante into 18. 3 1s are 3 6s are 18. So 6 into 2. 2 into 6. 2 6s are 12. అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ 2/3 into 27. 3 1s are 3 9s are. సో మనకేం వచ్చింది 2 into 9 వచ్చింది. 2 9s are 18. అంతేనండి. నెక్స్ట్ ఇది కూడా అంతే. 3/4 half అంటే into 16. 4 1s are 4 4s are. సో ఇప్పుడు మనకేం వచ్చింది 3 into 4. 3 into 4 అంటే 3 4s are 12. కిందన 1 ఉంది కదా, అది మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 1తో ఏ నెంబర్ డివైడ్ చేసినా ఆ నెంబరే వస్తుంది కనుక. నెక్స్ట్ 3/4 half అంటే ఇంటూ, సో 36. 4 1s are 4 9s are. సేమ్ వచ్చింది మనకి 3 into 9 వచ్చింది. 3 9s are 27. నెక్స్ట్ 4/5 half అంటే ఇంటూ 20. 5 1s are 5 4s are 20. సో ఏమొచ్చింది మనకి 4 into 4 వచ్చింది. 4 4s are 16. 4 4s are 16. నెక్స్ట్ 4/5 into 35. 5 1s are 5 7s are. మనకేమొచ్చింది 4 into 7. 4 7s అంటే మనకి 28. 4 7s are 28. నెక్స్ట్ మల్టిప్లై అండ్ ఎక్స్ప్రెస్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ మల్టిప్లై చేయాలి, తర్వాత వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం కన్వర్ట్ చేయాలి. చూడండి 3 into 5 5s are 25. 25 plus 1 26 by 5 by 5. 26 3s are 3 6s are 18. 1 3 2s are 6. 6 plus 1 7 by 5. అంటే ఇప్పుడు మనం 78ని 5తో డివైడ్ చేయాలి. 5 1s are 5. 2 ఉంటుంది 8. 5 5s are 25. సో అంటే 3 ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, కంప్లీట్గా మనకి 15 వచ్చింది. కంప్లీట్గా 15 వచ్చింది. 15 మనకి ఇంకా రిమైండర్ 3. సో 3/5 ఇది మాట. నెక్స్ట్ 5 into 4 6s are 24. 24 plus 3 27. 27/4. 27 5s are 135. 135/4. ఇప్పుడు 135ని 4తో డివైడ్ చేయాలి. 4 3s are 12. సో 1 ఉంటుంది, 5 అనేది క్యారీ డౌన్. 4 3s are మళ్ళీ 12. సో 3 ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఏం రాయొచ్చు, కంప్లీట్గా 33 వచ్చింది. 33 రిమైండర్ 3 4 అనేది డివైజ్. సో 33 3/4. నెక్స్ట్ 7 into 4 2s are 8. 8 plus 1 9/4. 9 7s are 63. 63/4. ఇప్పుడు 63ని 4తో డివైడ్ చేయాలి. 63ని 4తో డివైడ్ చేయాలి. 4 1s are 4. 2 ఉంటుంది, 3 క్యారీ డౌన్. 4 5s are 20. సో 3 అనేది రిమైండర్. సో అంటే ఇప్పుడు దీని రాయొచ్చు మనం, 15 కంప్లీట్గా వచ్చింది, 3 రిమైండర్. సో 15 3/4. 15 3/4. నెక్స్ట్ 4 into
3 6 are 18, 18 plus 1 19, 19 by 3, 19 by 3. 19 4s are 19 4s are 19 1s are 19, 19 2s are 38, 19 3s are 57, 19 4s are 76. So 76, 76 by 3. So 76 ని 3 తో డివైడ్ చేయాలి. 3 2s are 6, 1 ఉంటుంది, 6 అనేది క్యారీడ్ ఆన్, 3 5s are 15. సో 1 రిమైండర్ అవుతుంది. అంటే దీని రాయొచ్చు కంప్లీట్గా 25 వచ్చింది. సో 1/3 వచ్చింది, 1/3. నెక్స్ట్ దీని రాయొచ్చు 3 4s are 12, 12 plus 1 13, 13/4. మనం మల్టిప్లికేషన్ ఇటు సైడ్ ఉన్నా అటు సైడ్ ఉన్నా ఎలాగైనా చేయొచ్చు, అందుకే ఇది కూడా ఇచ్చాయి అనమాట. 13 6 are 78, 13 6 are 78, 78/4. సో 78ని 4తో డివైడ్ చేయాలి. 4 1s are 4, సో 3 రిమైండర్, 8 అనేది క్యారీడ్ ఆన్. 4 9s are 36, 4 9s are 36, 2 అనేది రిమైండర్. అంటే మనకి 19 కంప్లీట్గా వచ్చింది, 2 అనేది రిమైండర్ by 4. నెక్స్ట్ 3 5s are 15, 15 plus 2 17, 17/5 into 8. 17 8s are 136, 17 8s are 136, 136/5. సో ఇప్పుడు 136ని 5తో డివైడ్ చేయాలి. 5 2s are 10, సో 3 ఉంటుంది, 6 ఉంటుంది, 5 7s are 35. సో 1 అనేది రిమైండర్. అంటే మనకి కంప్లీట్గా 27 వచ్చింది, 1 అనేది రిమైండర్, 5 అనేది డివైజర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో 1/2 హాఫ్ అంటే ఇంటూ 4 2s are 8, 8 plus 3 11, సో 11/4. Product of the two fractions is equal to product of the numerators by product of the denominators. సో కనుక 1 11s are 11, 2 4s are 8, 2 4s are 8. నెక్స్ట్ మీకు కావాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకోవచ్చండి. 8 1s are 8, ఇంకా 3 ఉంటుంది, సో కనుక 3/8 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది రాసిన రైట్, ఇది రాసిన రైట్. నెక్స్ట్ 1/2 హాఫ్ అంటే ఇంటూ 4 9s are 36, 36 plus 2 38/9. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతే చేయొచ్చండి. సో కనుక 2 1s are 2 19s are, సో అంటే మనకి 19 1s are 19, 9 1s are 9. ఇది రైట్ ఆన్సర్. లేదు సార్ నేను రాస్తాను అంటే 9 2s are 18, సో ఇంకా 1/9 ఉంటుంది. నెక్స్ట్ 5/8 హాఫ్ అంటే ఇంటూ 3 6 are 18, 18 plus 5 23/6. Product of the numerators 115 by product of the denominators 48, 11/48, 6 8s are 48. So 48 2s are 96, 48 2s ఎంత 96. 96 అంటే ఇది ఎంత ఉంటుంది, ఇంకా 19 ఉంటుంది, 19/48. ఇదైనా రాయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ 5/8 హాఫ్ అంటే ఇంటూ 3 9s are 27, 27 plus 2 29/3. 29 5s are 145, 29 5s are 145. 8 3s are 24, 8 3s are 24. ఇదైనా రాయొచ్చు, క్యాన్సిలేషన్ అవ్వదు. సో 24 టేబుల్లో 145, 24 5s are 120, 24 5s are 120. సో 120కి ఇంకో 24 యాడ్ చేస్తే 144. కనుక 24 6 are 144, 24 6 అంతా 144. చూడండి 6 4s are 24, 4 ఉంటుంది, 2 ఉంటుంది, 6 2s are 12, 14 అంటే 144. సో ఇంకా 144లో 145లో 144 తీస్తే 1 ఉంటుంది, సో కనుక 1/24. ఇది రాసిన రైట్, ఇది రాసిన రైట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 8th సొల్యూషన్. విద్య అండ్ ప్రతాప్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్. విద్య మరియు ప్రతాప్ పిక్నిక్ వెళ్ళారన్నమాట. దేర్ మదర్ గేవ్ దెమ్ ఏ వాటర్ బాటిల్ దట్ కంటైన్ 5 liters ఆఫ్ వాటర్. వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరికి 5 liters ఆఫ్ వాటర్ ఇచ్చిందన్నమాట, వాటర్ బాటిల్ ఇచ్చింది. అంటే వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అన్నమాట. విద్య కన్జ్యూమ్డ్ 2/5 ఆఫ్ వాటర్. మొత్తం ఆ 5 liters లో 2/5 అనేది కంప్లీట్ చేసింది. ప్రతాప్ కన్జ్యూమ్ ద రిమైనింగ్ వాటర్. ప్రతాప్ మిగతా వాటర్ అంతా కంప్లీట్ చేస్తాడు. హౌ మచ్ వాటర్ డిడ్ విద్య డ్రింక్? సో
విద్య అయిపోయిందిగా, డ్రింక్ డ్రాంక్. విద్య డ్రాంక్ ఆఫ్ వాటర్. ఏమిచ్చాడు వీడు? 2/5 ఆఫ్ వాటర్. సో 2/5 ఆఫ్ వాటర్. 2/5 ఆఫ్ వాటర్. ఆఫ్ వాటర్ ఎంత? 5 లీటర్స్. 5 1 జా 5 1 జా అంటే 2 లీటర్స్ విద్య అనేది తాగింది. అంటే రిమైనింగ్ వాటర్ ఎవరు తాగారు? ప్రతాప్. 5 లీటర్స్లో 2 లీటర్స్ పోతే ఇంకెంత ఉంటుంది? 3 లీటర్స్ ఉంటుంది. సో రిమైనింగ్ వాటర్ so 5 minus 2 that is equal to 3 liters. What fraction of the total quantity of water did Pratap drank? So Pratap ఇప్పుడు ఎంత తాగాడు? Pratap drank the water is equal to మొత్తం ఎంత? 5 లీటర్స్ ఇచ్చింది వాళ్ళమ్మ. సో వీడు ఎన్ని లీటర్స్ తాగాడు? 3 లీటర్స్ తాగాడు. సో 3/5 ఫ్రాక్షన్ అన్నమాట. సో వాట్ ఫ్రాక్షన్ అంటే 3/5 ఫ్రాక్షన్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లోని 2.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తక్కువ టైంలోనే మీరు అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఉండి ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, అండర్స్టాండింగ్ సార్, ఎక్సలెంట్ సార్, మైండ్ బ్లోయింగ్ సార్, ఇలా మంచి కామెంట్స్ ఉండి అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఎక్కడి నుంచి వస్తున్నారో మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా రాయండి. అప్పుడు ఆ వీడియో అనేది అంతవరకు వెళ్ళిందా నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.